హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు బ్రోస్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. అందరూ ఈజీగా చేసుకునే ఫ్రై, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి. ఫస్ట్ చూడండి, 6 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని ఇప్పుడు దీంట్లో వేస్తున్నా. మ్యాగ్నేట్ చేసుకుందాం. ఫస్ట్ 1 స్పూన్ ఉప్పు అండి. ఇప్పుడు వేసుకున్నాం కదా, తర్వాత చూసి వేసుకున్నాం కర్రీ చేసేటప్పుడు. పసుపు అండి, 1/2 టీ స్పూను. పసుపు ఆడిచింది వాడుకోండి, బాగుండిద్ది ఫ్రెష్గా. కారం 1 స్పూన్ వేస్తున్నానండి. ఈ కప్తో నిండుగా కాకుండా కొంచెం తక్కువ ఆయిల్ వేస్తున్నానండి కలుపుకోవడానికి. మేము కలిపేసుకుందాం. ఇదంతా మిక్స్ చేసుకోవాలి బాగా, ముక్కలకి తగిలేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా పట్టాలండి ముక్కలకి. ఇలా మసాజ్ చేసుకుంటూ కలపండి, ఉప్పు కారం పసుపు మొత్తం పట్టేలాగా. ఇలా ముక్కకు పట్టేలా కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ ఇలా ఉంచుకుందామండి. ఇలాగా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుందాం. ఫస్ట్ పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆల్రెడీ దాంట్లో ఆయిల్ వేసా కాబట్టి 2 స్పూన్స్ వేసాను, ఫ్రై కాబట్టి. అవి హీట్ అవ్వాలి. ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. చిల్లీస్ ఏమో ఒక 2 కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యంగానే ఈ చిల్లీస్ వేసేద్దాం. ఆయిల్ హీట్ అయిందండి, చిల్లీస్ వేసేస్తున్నాయి. ఆనియన్స్ వేసేస్తున్నాను. ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి బాగా. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫ్రై అయినాక గోల్డెన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్. కచ్చా పచ్చాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోండి. ఇలాగా కొంచెం వెల్లుల్లిపాయలు కనిపించేలాగా పట్టుకోండి. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అవనివ్వాలి. కచ్చా పచ్చాగా పట్టుకుంటేనే కొద్దిగా టేస్ట్ బాగుండిద్దండి. అలా పట్టుకోండి, ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చి వాసన అంతా పోయిందండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఇందాక మ్యాగ్నేట్ చేసాం కదా, ఒక 15 మినిట్స్ దాకా ఉంచానండి మ్యాగ్నేట్ చేసుకొని. ఇంకా ఈ చికెన్ వేసేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకుందాం ముక్కలకు పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్టు. ఇలా కలిపెట్టేసుకున్నాక ఇలా మూత పెట్టేద్దామండి. ఒక 10 మినిట్స్ వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఇలా పెట్టేద్దాం. ఇలా ఓపెన్ చేసి చూద్దామండి. వాటర్ చూడండి బయటకు వచ్చేసాయి. ఇంకా మధ్యలో కలుపుతూ ఉండాలండి. వాటర్ ఇంకా రావాలండి వాటర్. కొంచెం కొద్ది రిలీజ్ అయినాక ఓపెన్ చేద్దాం మూత. ఫస్ట్ ఇలా కలపెట్టేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేద్దాం. ఒక 10 మినిట్స్ అండి, అయిపోద్ది కర్రీ. ఒకసారి ఓపెన్ చేద్దామండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, బాగా వాటర్ వచ్చేసినాయి చూసారా. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి, దగ్గర పడే వరకు. ఇంకా మూత పెట్టవలసిన లేదండి, మూత ఓపెన్ చేసేయచ్చు. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళు కూడా బాగా చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా. ఈ నీరంతా ఇంకిపోవాలండి బాగా. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటూ ఉండండి, వాటర్ అంతా ఇంకిపోతాయి. ఇందాక కట్ చేసుకున్నాం కదండి చిల్లీస్, ఇలా గ్రేవీ ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఈ చిల్లీస్ వేసేస్తాను. ఒకసారి కలిపేసుకుందామండి. ఇదే ఫ్రై అయిపోవాలి. ఈ ఆయిల్లోనే చిల్లీస్ కూడా ఫ్రై అయిపోతాయి.
అప్పుడు టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా చూడండి, ఇంత చిన్న కప్పు కరివేపాకు వేస్తున్నానండి. ఇదే ఫ్లేవర్ అసలు ఫ్రైకి. వేసేసి ఫ్రై చేసుకుందాం. ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం మెత్తబడాలండి, అప్పుడు ఫ్రై అయినట్టు. అప్పుడు మసాలా వేసుకుందాం. ఫ్రై అవుతుంది కదండి. ఈ మసాలా కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళండి, షార్ట్స్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. అసలైన మసాలా దీంట్లో ఇదే టేస్టింగ్ అండి, ఎక్కువ టేస్ట్ ఇచ్చేది ఇదే. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఫస్ట్ చూసి వేసుకుందాం, ఎక్కువ కాకుండా. 2 స్పూన్స్ వేసా కదండి, ఫ్రై చేద్దాం. ఇలా కలిపేసుకున్నాం కదండి. కొద్దిగా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, సరిపోతే కొద్దిగా వేసుకోండి. నాకు కరెక్ట్గా సరిపోయింది, వేయలేదు. ఇంకా మిగిలిన మసాలా ఉంది కదండి, అదంతా వేసేస్తున్నాను. వేసేసి ఇంకొక 5 మినిట్స్ ఇలా కలిపేసుకున్నామంటే అయిపోద్దండి చికెన్ ఫ్రై. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది, ఒకసారి చూడండి. సాంబార్లోకి, రసంలోకి, దేనిలోకైనా కానీ సూపర్గా ఉండిద్ది. లాస్ట్లో అయిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకుందాం. టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా లైక్ చేయండి. ఏ వీడియోస్ లైక్ చేయట్లేదు, చూసి వదిలేస్తున్నారు. కొద్దిగా లైక్ చేయండి. ఓకే అండి, ఇప్పుడుతో అయితే చికెన్ ఫ్రై అయిపోయింది.